హలో అండి. హాయ్. ఇప్పుడే మేము అమీర్‌పేట్ నుంచి గోవాకి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడే. అండ్ ఐయామ్ ఫ్రమ్ మహబూబాబాద్. హి ఈజ్ మై హస్బెండ్. అండ్ నేను ఒక చిన్న జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్‌లో చదువుకున్నాను మహబూబాద్‌లో. సో, ఎలాంటి విలేజ్ నుంచి వచ్చానంటే నేను 18, 19 ఇయర్స్‌కి పెళ్లి చేసేసి ఆడపిల్ల ఇలానే బ్రతకాలి, లేకపోతే తనకి వాల్యూయే లేదు అనే అలాంటి విలేజ్ నుంచి వచ్చాను నేను. అలాంటి విలేజ్ నుంచొచ్చి ఈరోజు నా ఓన్ డబ్బులతో నేను గోవా వెళ్తుంటే చాలా, చాలా, చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. సో, గర్ల్స్ నేను చెప్పేది ఒక్కటే మీకు. సొసైటీతో బ్రతకాలి అని అనుకోండి కానీ, వాళ్ళు డిసైడ్ చేసినట్టు మీ లైఫ్ ఉండాలి అని మాత్రం అస్సలు అనుకోకండి. సో, ఆ రోజు మేము రీచ్ అయిపోయిన తర్వాత గోవా బీచ్‌లో ఫుల్ ఎంజాయ్ చేసినాము. అండ్ మేము వెళ్ళే దారిలో మేము బస్ ఇంకా దిగలేదన్నమాట గోవాలో. ఆ రోజు మార్నింగే ఎర్లీ మార్నింగ్ నన్ను లేపేసి మా ఆయన నీకొక సాంగ్ డెడికేట్ చేశా అని చెప్పి, ఈ సాంగ్ పాడుకుంటే నాకు డెడికేట్ చేశారు. ఐ వాస్ వెరీ, వెరీ హ్యాపీ. డే 1 మేము రీచ్ అయ్యేసరికి 5, 6 అయిపోయింది ఈవినింగ్. అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ రిఫరెన్స్ ఉండే అన్నమాట. కాలంకట్ట బీచ్‌లో ఒక 200-300 మీటర్స్ డిస్టెన్స్‌లో బీచ్‌కి అక్కడ ఇండిపెండెంట్ హౌసెస్‌లో మేము చెక్ ఇన్ అయిపోయినాం. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ వచ్చేసినాము. అక్కడ మా ఆయన సర్ప్రైజ్ నాకు. సిల్వర్ రింగ్ తీసుకొచ్చి ప్రపోజ్ చేసిండు అందరి ముందు. నేనైతే ఫుల్ హ్యాపీ. మా ఫ్రెండ్స్ అయితే ఒకటే కేకలు వేశారు. నేనైతే ఫుల్ అంటే ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అయినా. ప్రపోజ్ చేసిన తర్వాత ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినాను నేను. దాని తర్వాత అక్కడ ఓపెన్ పబ్స్ ఉండేయన్నమాట. అక్కడ వాళ్ళందరూ ఆ లైట్స్, ఆ డాన్స్, వాళ్ళ ఆ తాగుడు, ఆ మందు చూసి నేనైతే షాక్ అయినా. చాలా అన్‌కంఫర్ట్ ఫీల్ అయినా. కొద్దిసేపు అసలు నేను డాన్స్ ఏయడానికి రెడీగా లేను. అందరిని చూస్తూ అలానే నిల్చుండిపోయానన్నమాట. అప్పుడు మా ఆయన నేను ఇది ఇంత అన్‌కంఫర్ట్ ఫీల్ అవుతుంది అని చెప్పేసి అర్థం చేసుకొని, సరే ఏం కాదు రా మనం కలిసి డాన్స్ ఏద్దాం అని చెప్పి నన్ను పట్టుకొని డాన్స్ ఏసి దాని తర్వాత నాకు చాలా అంటే చాలా కంఫర్ట్ అండ్ ఆ స్పేస్ ఇచ్చాడు. సో, దాని తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసినాము. మన లైఫ్‌లో మన మన పార్ట్నర్ కనుక మన ఫ్రెండ్ అయ్యి, మన వీక్‌నెస్‌ని అండ్ మనలో ఉన్న ఆ అన్‌కంఫర్ట్‌ని తీసేసి మనకంత స్పేస్‌ని ఇవ్వగలిగితే లైఫ్ ఎంత సింపుల్ అండ్ ఎంత హ్యాపీగా ఉంటదా అని చెప్పేసి నాకు ఆ రోజు అర్థమైంది. సో, ఆ రోజు నేను ఇంకా ఏది పట్టించుకోకుండా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. దాని తర్వాత ఇక్కడ మొత్తం ఓపెన్ పబ్స్ ఉంటాయన్నమాట. ముందు బీచ్, వెనకాల అవన్నీ పబ్స్ ఉంటాయి. సో, అక్కడ అందరం కూర్చొని అక్కడ కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ ఆ రోజు డే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎవరండి గోవాకి ఫ్రెండ్స్‌తో మాత్రమే వెళ్తే ఎంజాయ్ చేయొచ్చని చెప్పండి? ఎవరైనా చెప్తే అది అబద్ధం అని చెప్పండి. ఒక్కసారి పార్ట్నర్‌తో వెళ్ళి చూడండి. ఎన్ని మెమోరీస్ ఎంత ఎంజాయ్ చేయొచ్చు, ఎన్ని మెమోరీస్ క్రియేట్ చేసుకోవచ్చో మీకు తెలుస్తది. సో, ఇది డే 2 మేము చెక్ ఇన్ అయిన దగ్గరే మాకు స్కూటీస్ ఉన్నాయన్నమాట. సో, పర్ డేకి ఒక స్కూటీకి 400 రూపీస్ అన్నమాట. అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్ బాగా బీచ్‌కి వెళ్ళిపోయాం. ఇది బాగా బీచ్. అక్కడ మొత్తం ఫారినర్స్ ఉంటారు. చాలామంది ఫారినర్స్ బాగా బీచ్‌లోనే ఎక్కువ కనిపిస్తారు. మనకి గోవాలో ఏ బీచ్‌లో కూడా అంతగా కనిపించరు అన్నమాట. సో, ఆ రోజు అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసినాం నేను, ముని ఇద్దరం కలిసి. దాని తర్వాత నెక్స్ట్ అంజునా బీచ్‌కి వెళ్ళినాము. అంజునా బీచ్‌లో ఎలా ఉంటది అంటే చాలా స్పేషియస్ అనిపిస్తది ఆ బీచ్. చూడండి ఎంత స్పేషియస్‌గా ఉంది. ఆ స్పేషియస్ అనిపిస్తే చాలా ఫోటోస్ కూడా దిగొచ్చు మనం అక్కడ. దాని తర్వాత ఇంకా మా ఆయన ఆ రోజు చాలా చిన్న పిల్లగాడైపోయిండు. సో, ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నమాట డే 2 ఆ 2. హలో! ఇది డే 2. ఫస్ట్ బాగా బీచ్ అండ్ అంజునా బీచ్ మార్నింగ్ టైంలో మేము మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసినాము. పార్ట్ 1 కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. వెళ్ళి చూడండి. నెక్స్ట్ మేము చపోరా ఫోర్ట్‌కి వెళ్ళిపోయినాము. చాలా హైట్ ఉండే అనమాట. అక్కడ నుంచి బీచ్ చాలా ప్లెజెంట్ వైబ్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ మేము డైరెక్ట్ కోకోనట్ ట్రీ స్ట్రీట్‌కి వెళ్ళిపోయినాము. మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంప్లీట్‌గా 1 కిలోమీటర్ వరకు కంప్లీట్ కోకోనట్ ట్రీసే ఉంటాయన్నమాట. దాని తర్వాత మేము నెక్స్ట్ అగోడా ఫోర్ట్‌కి వెళ్ళిపోయినాము. మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి. మీరు ఎవరైనా నెక్స్ట్ టైం గోవా వెళ్తే. ఎందుకంటే మీరు బీచెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే 1 డే కంప్లీట్ బీచెస్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి టైం స్పెండ్ చేయండి. ఇంకొక డే వచ్చేసి ఏంటి అంటే ఇట్లా ఫోర్ట్స్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి టైం స్పెండ్ చేయండి. మేము ఆ రోజు ఒకటి లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒకటే రోజు కంప్లీట్ నార్త్ గోవా ఎక్స్‌ప్లోర్ చేద్దామని అనుకున్నాము. ఆ హరీలో మేము ఎక్కడ సఫిషియెంట్‌గా ప్రాపర్‌గా ఎంజాయ్ చేయలేకపోయినాం అనమాట. దాని తర్వాత రిగ్రెట్ ఫీల్ అయినాము. సో, మీరు అలా చేయకండి ఇంకొకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగోడా ఫోర్ట్‌లో బెస్ట్ సీన్ ఏంటి అంటే ఇది సన్సెట్ సీన్. అసలు ఎంత అంటే మనం మూవీస్‌లో చూస్తాం కదా, అది రియల్ లైఫ్‌లో చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు ఆ రోజు అర్థమైందనమాట. ఫైనల్లీ గోవా రోడ్స్ మీద నేను డ్రైవ్ చేశాను. సో, గర్ల్స్ మీరు బీ కాన్ఫిడెంట్. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటే మీ పార్ట్నర్స్ మీకు ఎక్కడైనా స్కూటీ ఇస్తారు. సో, జస్ట్ బీ కాన్ఫిడెంట్. డే 3 ఇన్ గోవా. వాటర్ యాక్టివిటీస్ కోసం వెళ్తున్నాము. ఈరోజు కూడా మేము మోసపోయామండి. ఎలా అంటే ఫస్ట్ మనం వాటర్ యాక్టివిటీస్‌కి వెళ్ళడం కోసం టికెట్స్ తీసుకోవాల్సొస్తది. ఆ టికెట్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు మనకి 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి నార్మల్ టికెట్స్ అని, ఇంకోటి ప్రీమియం టికెట్స్ అని. నార్మల్ వచ్చేసి 1200-1500 బిట్వీన్ ఉంటది. ప్రీమియం వచ్చేసి 2000 టు 3000 పర్ పర్సన్‌కి అన్నమాట.
సో, నార్మల్ టికెట్స్‌లో ఏంటి అంటే 6-7 వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. దాంట్లో ఈ 2-3 మినిట్స్ వరకు ఈచ్ యాక్టివిటీ ఎంజాయ్ చేయొచ్చు. అదే ప్రీమియం అయితే 10-15 మినిట్స్ ఈచ్ యాక్టివిటీ ఎంజాయ్ చేయొచ్చు అనేసి మనకి చెప్తారు. సో, అలా ఓకే అని చెప్పేసి మేము ఫస్ట్ ప్రీమియమే తీసుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ప్రీమియంకి అండ్ నార్మల్ పీపుల్‌కి సేమ్ ట్రీట్‌మెంట్ ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. స్కూబా డైవింగ్ అనుకోండి ఫస్ట్ మనల్ని వాటర్‌లోకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఎవ్రీవన్ అంటే అందరికీ 3 మినిట్స్ మాత్రమే టైం ఉంటది. 3 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్‌గా మనం లోపలికి వెళ్దాము, ఇంకా ఫిషెస్‌ని చూద్దాము అని అనుకున్నా గూడా మనల్ని లోపలికి పంపించరు. బయటికి తీసుకొనొచ్చేస్తారన్నమాట. దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వీడియో తీస్తారు. ఆ వీడియో తీసింది గూడా మనం పంపించుకోవాలి అని అనుకుంటే మళ్ళీ ఈచ్ పర్సన్ వీడియోకి ఒక రూ. 100 ఎక్స్‌ట్రా పే చేయాలి మనం అక్కడ. సో, దానికి బదులు ఇంకా మనం ఎక్స్‌ట్రా టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటే అక్కడ మనకి డైరెక్ట్‌గా మనల్ని లోపలికి తీసుకెళ్ళే పర్సన్స్, మనతో యాక్టివిటీస్ చేపించే పర్సన్స్‌కి ఒక 100, 200 ఎక్స్‌ట్రా ఇస్తే గనక మనల్ని ఒక 2-3 మినిట్స్ ఇంకా ఎక్స్‌ట్రా వాళ్ళే తీసుకెళ్తారు. సో, మేము ఆ రోజు అది తెలియక అక్కడ అది మిస్టేక్ చేసామనమాట. ఎవరైనా మీరు వెళ్తే అలా మోసపోకండి సరేనా? నార్మల్ టికెట్ తీసుకొని అక్కడికెళ్ళిన తర్వాత మీకు ఎవరైతే చూపిస్తారో, ఎవరైతే మీతో వస్తారో వాళ్ళకి మీరు ఎక్స్‌ట్రా ఒక 200-300 ఇచ్చేస్తే సరిపోతది. సో, ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను నేను స్విమ్మింగ్ వచ్చుంటే బావుండు అని. స్విమ్మింగ్ నేర్చుకోండి గర్ల్స్. ఇలాంటి చోట్ల వెళ్ళినప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. హలో! డే 3 ఇన్ గోవా పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి మన ఛానల్‌లో అన్ని వీడియోస్ చూసేసేయండి. అండ్ ఇలాంటి మోర్ కంటెంట్ కావాలి అంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అఖియాన్ వ్లాగ్స్. అండ్ ఇక్కడొచ్చేసి ఏంటి అంటే మేము వాటర్ యాక్టివిటీస్‌కి మార్నింగ్ 7:30, 8:00కి మమ్మల్ని పికప్ చేసుకున్నారు. మేము లొకేషన్ ఉన్న దగ్గరే. మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక ఏరియాకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక 2 అవర్స్ జర్నీతో ఐలాండ్‌కి తీసుకెళ్లారు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ స్కూబా డైవింగ్ చేశారు. స్కూబా డైవింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ వేరే వేరే దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ వచ్చేసి పారాగ్లైడింగ్ అండ్ బనానా రైడ్ అండ్ ఇది సింగిల్ రైడ్ ఉండేయన్నమాట. సో, అక్కడ మేము వెళ్తున్నప్పుడు మాకు లంచ్ మార్నింగ్ వచ్చేసి పోహా పెట్టారు మాకు. బాగుంది. నైస్ పర్లేదు. కానీ లంచ్ వచ్చేసి ఏంటి అంటే చికెన్ నాన్ వెజ్, వెజ్ వాళ్ళకేమో పప్పు అండ్ ఆలు కర్రీ ఉంది. నాన్ వెజ్ వాళ్ళకేమో చికెన్ కర్రీ ఉంది. ఎంత వరస్ట్ ఉందంటే ఫుడ్ అస్సలు తినలేకపోయాను. ఒక 2 ముద్దలు తినేసి దాన్ని పక్కన పడేసానన్నమాట. సో, మీరు ఆఫ్టర్‌నూన్ లంచ్ చేయాలి అనుకుంటే ఆళ్ళు పెడతారు అని చెప్తారు. కానీ మీరు అక్కడ దయచేసి తినకండి. మీ ఓన్ ఫుడ్ మీరు తీసుకొని క్యారీ చేయండి. అక్కడ మీ ఓన్ ఫుడ్ తీసుకెళ్తే అలౌ చేయకుండా ఉండడం ఇలాంటివి ఏమీ ఉండవు. మనది మనం తీసుకొని వెళ్ళొచ్చు. సో, అక్కడ ఆఫ్టర్‌నూన్ మేము సరిగ్గా ప్రాపర్‌గా ఫుడ్ తినలేదు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఈ పారాగ్లైడింగ్ ఉంది కదా! మేము చాలా హైట్‌కి వెళ్ళినాం. ఫస్ట్ కొంచెమే హైట్ తీసుకెళ్ళిండు. దాని తర్వాత ప్రీమియం మెంబర్స్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కింద నుంచి చెప్తే ఇంకా కొంచెం హైట్‌కి పంపించారన్నమాట మమ్మల్ని. సో, నేను మీకు చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో మేము ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ దగ్గర కూడా మోసపోయామని చెప్పేసి. ఎట్లా అంటే ప్రీమియం వాళ్ళకి ఒక 5-10 మినిట్స్ యాక్టివిటీ ఎంజాయ్ చేయొచ్చు. ఈచ్ యాక్టివిటీ అని చెప్పారు కానీ ఇక్కడ మమ్మల్ని ఒక 2-3 మినిట్స్‌లోనే కిందికి తీసుకొచ్చేసారన్నమాట. అండ్ అంత హైట్ కూడా మమ్మల్ని పంపించలేదు. అదేదో అక్కడ నార్మల్ ప్యాకేజ్ తీసుకొని అక్కడికొచ్చిన వాళ్ళు ఒక 500 ఎక్స్ట్రా ఇచ్చేసి చాలా హైట్‌కి వెళ్లారు. అండ్ చాలా సేపు ఆ యాక్టివిటీని ఎంజాయ్ చేశారు. సో, మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బీ కేర్‌ఫుల్. అండ్ ఆ వాటర్‌తో చాలా చాలా ఆడుకున్నాను. అలా డే 3 బాగా కంప్లీట్ అయిందన్నమాట. డే 3 ఇన్ గోవా పార్ట్ 3. అరౌండ్ 5:30కి మా వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత క్యాలింకట్ బీచ్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసేసారు వ్యాన్‌లో. అక్కడి నుంచి మేము రూమ్‌కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ ఈవినింగ్ టైం బీచ్‌కి వచ్చేసినాం అన్నమాట. ఆ రోజు బీచ్‌లో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఈవినింగ్ టైంలో బీచ్ సినారియో ఎట్లా ఉంటుందో మీకు తెలిసిందే కదా! అండ్ నెక్స్ట్ అక్కడ లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మనం ప్రీమియం ప్యాకేజ్ తీసుకున్నా కూడా కొన్ని ఇంకా ఎక్స్ట్రా పేమెంట్స్ అవుతాయి అనేది మనకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయరన్నమాట. యాక్చువల్లీ ఎక్కడెక్కడ ఎక్స్ట్రా పేమెంట్స్ అవుతాయి అంటే మనము స్కూబా డైవింగ్‌కి వెళ్తాం కదా! స్కూబా డైవింగ్‌కి వెళ్ళేటప్పుడు వాటర్‌లోకి వెళ్ళే ముందు మన చెవుల్లో వాటర్ పోకుండా ఒక బ్యాండ్ ఇస్తారు. ఆ బ్యాండ్ ఈచ్ పర్సన్‌కి రూ. 100 ఎక్స్ట్రా మనం పే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం చేసే ప్రతి యాక్టివిటీని వాళ్ళ ఫోన్‌లో వాళ్ళు వీడియో తీస్తారు. ఆ వీడియో మనం ఒకవేళ షేర్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈచ్ వీడియోకి రూ. 100 ఎక్స్ట్రా పే చేయాలి. సో, అవి ఎక్స్ట్రా పేమెంట్స్ అన్నమాట. అండ్ ప్రీమియం తీసుకున్న వాళ్ళకి ఏంటి అంటే కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి కూల్ డ్రింక్స్ అండ్ బియర్ తాగే వాళ్ళకి బియర్ టిన్స్ ఇస్తారు. సో, ఇలాంటి ఇంకా మోర్ కంటెంట్ కావాలి అంటే డూ సబ్స్క్రైబ్. డే 4 ఇన్ గోవా. డే 1, డే 2, డే 3 చూడకపోతే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సో, జస్ట్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. డే 4 మేము కంప్లీట్‌గా సౌత్ గోవా ఎక్స్‌ప్లోర్ చేయడానికనేసి వెళ్ళిపోయినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఓల్డెస్ట్ చర్చ్ చూసినాము. ఓల్డెస్ట్ చర్చ్ చూసేసిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఉండే. ఎగ్జిబిషన్ చూసిన తర్వాత ఒక
అక్కడ కూడా ఒక పెద్ద ఫేమస్ బీచ్ ఉండే. ఆ బీచ్ చూసేసిన తర్వాత వచ్చే దారిలో మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ మళ్ళీ టేస్టీగా ఉండదు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కూడా మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వదన్నమాట అక్కడ ఫుడ్. సో అట్లా ఉంటుంది. మేము ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్ళినాము వచ్చే దారిలో. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఫ్యాన్సీ రెస్టారెంట్లో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఫ్రాన్స్ అండ్ బటర్ నాన్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. దాని ప్రైస్ ఆల్మోస్ట్ 1500 to 1600 అయింది జస్ట్ 2 ఐటమ్స్కే. కానీ టేస్ట్ ఎంత వర్స్ట్ ఉండే అంటే ఈవెన్ పీసెస్ కూడా 5 to 6 మాత్రమే వచ్చినాయి. చాలా ఫీల్ అయినాం అనమాట. దాని తర్వాత ఇలాంటి ఫ్యాన్సీ రెస్టారెంట్లో జస్ట్ ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది కానీ కడుపు నిండా తినడానికి పనికిరాదు అని అనిపించింది అనమాట. సో మీరు ఎవరైనా వెళ్తే అలాంటి ఫ్యాన్సీ రెస్టారెంట్లో అసలు ట్రై చేయకండి. అండ్ క్యాలంగట్ బీచ్ దగ్గర ఆంధ్ర భోజనం అని ఉంటుంది, అక్కడ ట్రై చేయండి. ఫైనల్ డే ఇన్ గోవా. అందరూ అంటారు కదా, రిచ్ పర్సన్ కంటే, ఎడ్యుకేటెడ్ పర్సన్ కంటే, హ్యాండ్సమ్ బాయ్ కంటే ఒక రైట్ పర్సన్ని చూస్ చేసుకున్నప్పుడే ఒక అమ్మాయి లైఫ్ చాలా బ్యూటిఫుల్ అండ్ హ్యాపీగా ఉంటుంది అని. ఆ విషయంలో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ మనీ. అండ్ అది నేను ఎలా చెప్తానంటే, ఇది యాక్చువల్లీ ఈ ట్రిప్ మేము ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ వెళ్ళినాం అన్నమాట జాన్లో. సో అప్పుడు అంత రష్ ఉండదు అని చెప్తే అప్పుడు వెళ్ళినాము. అప్పుడు మాకు అనిపించింది, మీరు ఎవరైనా ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందామని అనుకున్న వాళ్ళు, మీరు కంప్లీట్గా కమిట్ అవుదామని అనుకున్న వాళ్ళు ఒకసారి మీ పార్ట్నర్తో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా అన్నిటినీ సెట్ చేసుకొని గోవా ట్రిప్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటి చోట ఆ పర్సన్ మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, మనకి స్పేస్ ఇస్తున్నాడా, మనకి వాల్యూ ఇస్తున్నాడా, లేకపోతే నువ్వు ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని జడ్జిమెంటల్గా ఉన్నాడా అనే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మన లైఫ్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక రైట్ పర్సన్ని చూస్ చేసుకుంటేనే రిమైనింగ్ 40 to 50 years మనం లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు. లేదా ఈ 25 years మాత్రమే మన లైఫ్లో మెమరీస్ ఉండిపోతే నెక్స్ట్ రిమైనింగ్ 40-50 years ఒక ట్రామాటిక్ మ్యారీడ్ లైఫ్ లాగా అయిపోతుంది. సో చూస్ వైజ్లీ. సో ఆ విషయంలో నేను చాలా చాలా లక్కీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, స్కూబా డైవింగ్ అని చెప్పాను కదా, ఇదే ఇక్కడ క్రేజీగా అనిపించింది నాకేంటి తెలుసా, మేము లోపలికి వెళ్ళే ముందు మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. ఏంటి అంటే సూపర్ అని అంటే ఓకే నేను బాగానే ఉన్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అర్థము. మనము ఏమంటారు ఓకే అని సింబల్ ఇస్తాం కదా, ఆ సింబల్ అంటే నన్ను పైకి తీసుకెళ్ళండి అని అర్థం. ఇంకా నేను లోపలికి వెళ్ళలేను, నన్ను పైకి తీసుకెళ్ళండి అని అర్థము. అదే ఓకే సింబల్ని రివర్స్లో పెడితే నన్ను ఇంకా లోతుగా తీసుకువెళ్ళండి అనేసి అర్థం అన్నమాట. అసలు మా ఆయన అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసిండో. ఆయన నోట్లో పెట్టుకున్న తర్వాత హ్యాండ్ వదిలేసి మరీ మంచిగా ఎంజాయ్ చేయగలిగిండు. నేనైతే అసలు అలా ఎంజాయ్ చేయలేకపోయినా. ఒక హ్యాండ్ మొత్తం అది మౌత్లో అది పెట్టారు కదా ఆక్సిజన్, అది పట్టేసుకొని ఇంకో హ్యాండ్తో మాత్రమే నేను ఎంజాయ్ చేయలేను. మొత్తం చుట్టూ ఫిషెస్ని పట్టుకుందాం అని కైండ్ ఆఫ్ చేజింగ్లో నేను వెళ్ళిపోయినా అన్నమాట. కానీ మా ఆయన అయితే అది ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఆ ఫిషెస్ మధ్య వాళ్ళు భలేగా ఇట్లా సింబల్స్ పెట్టమని అంటారు, మంచిగా ఎంజాయ్ చేయమని అంటారు, బాగా సపోర్ట్ చేస్తారు అక్కడ. అండ్ మేము అక్కడ ఇంకోటి ఏంటి తెలుసా, మేము బయటికి వచ్చిన తర్వాత మాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు కొందరు సిగరెట్స్ తాగుతారు కదా, అమ్మ సిగరెట్ తాగిన వాళ్ళకి ఏం దమ్ అవుతుందిరా బాబు, లోపల ఉండలేంరా అని చెప్పేసి జస్ట్ 1 minute ఉండడమే చాలా కష్టం అని చెప్పేసి బయటకు వస్తున్నారు. అప్పుడు మాకు భయం వేసింది, అమ్మ లోపలికి వెళ్ళి ఉండగలుగుతామా లేదా అని. కానీ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ నేనే చాలాసేపు ఉన్నా. లోపలికి వెళ్ళడానికి ఒక 10-15 minutes టైం తీసుకున్నాను నేను బయట. కానీ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత 2 to 2.5 minutes వరకు నేనే ఎక్కువసేపు ఉన్నా. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. కిందికి వెళ్తున్న కొద్దీ ఆ ఫిషెస్ అన్నీ కళ్ళ ముందు అలా కనిపిస్తుండే, ఫుల్ ఎంజాయ్ చేసినాం అలా.